ప్రస్తుతం అయితే రమాదేవి గారు మనతోటి ఉన్నారు. ఐద్య నాయకురాలైనటువంటి రమాదేవి గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. రమాదేవి గారు, స్లో పాయిజన్ లాగా అంటే గతంలో ఒక 40-50 సంవత్సరాల కిందట మనం ఏదైతే ఫ్యామిలీతోని వెళ్ళి సినిమా చూసేటోళ్ళం, ప్రతి ఒక్కరు తన కూతురుతో సహా పోయి వెచ్చి చూసేటోళ్ళం. కాకపోతే దాంట్లో అశ్లీలత లేని విధంగా ఉంటుండే. కానీ దాన్ని స్లో పాయిజన్ లాగా నార్దర్న్ కల్చర్ కానివ్వండి, బాలీవుడ్ కల్చర్ కానివ్వండి, లేకుంటే ఇంకా హాలీవుడ్ కల్చర్ని కానీ స్లో పాయిజన్ లాగా మనం వారిని ఇన్సర్ట్ చేస్తూ ఈరోజు ఎలా తయారైందంటే, ఇప్పుడు సినిమాకు వెళ్ళాలంటే భార్యతోను కాదు కదా, ఇంకా ఎవరితోనైనా కూడా వెళ్ళడానికి కూడా మనం చాలా ఇంత బాధపడుతున్నాం, అంటే ఆలోచిస్తున్నాం. ఈ నేపథ్యంలో నాయకురాలిగా మీరేమంటారండి? దీన్ని ఒక సమాజాన్ని బాగు చేయడానికి సినిమాలు తీసుకొస్తారు. గతంలో మనం చూసాం, సినిమా మొదలు కాకముందు, సినిమా అయిన తర్వాత జనగణమన పాడేది, వందే మాత్రం పాడేది, లేచి నిలబడి చేసేది. కానీ ఈరోజు ఇంత దరిద్రమైన స్థితికి తీసుకురావడానికి ఎవరు కారణం అంటారండి? కర్ణుడి చావుకి కారణాలు చెప్తాం కదా మనం. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఈ సంస్కృతి అని చెప్పబడేది, నాగరికత అని చెప్పబడేది ఎంత అధమాధమ స్థితికి దిగజారడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. వాస్తవంగా ప్రజాదరణ గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్కార్కి వెళ్ళాలంటే కూడా ప్రతిభ మాత్రమే కాదు, ప్రతిభతో పాటు ప్రచారం కూడా భారీగా చేయగలిగితేనే అక్కడి దాకా వెళ్తది అనేది ఇటీవల కథనాలు మనం చూస్తున్నాం. అంటే బాగున్న సినిమాలు అయినా దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవాలని. జస్ట్ నేను ఈ మధ్య ఒక ఫేస్బుక్ లో ఒక సినిమా చూశాను. ఆ సినిమా టైటిల్ శ్రీమతి. అది తీసినటువంటి అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అతను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. తను పొదుపు చేసుకునేటువంటి డబ్బులతో ఒక కాన్సెప్ట్ తో, ఒక సాధారణమైన కాన్సెప్ట్, ఒక చదువుకున్న అమ్మాయి ఒక సాధారణ గృహిణిగా ఎట్లా ఈ సమాజంలో మౌల్డ్ చేయబడుతుంది, ప్రధానమైన ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాడు ఆ కుర్రాడు. కానీ ఆ అబ్బాయి ఆ సినిమా కష్టపడి తీశాడు. రిలీజ్ చేయడానికి ఏ థియేటర్ వాళ్ళు ముందుకు రాలేదు. ఓటీటీలో రిలీజ్ చేద్దామన్నా కూడా, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కూడా ఎవరు హీరోయిన్, ఎవరు హీరో, సో ప్రముఖ హీరోయిన్లు ఎవరు లేరు. కాబట్టి ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేకపోయాడు. యూట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నాడు అతను. అంటే ఒక్క అతని గురించి చెప్తున్నాను అంటే ఒక్క అతను కాదు, చాలా మంది ఔత్సాహికమైనటువంటి దర్శక నిర్మాతలు ఉన్నారు, కొద్దిమంది హీరోయిన్లు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాస్తవ ప్రపంచాన్ని మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఉదాహరణకి అర్జున్ రెడ్డి సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్యకాలం. ఆ తర్వాత యానిమల్ అనే ఇంకో సినిమా వచ్చింది. ఆ తర్వాత లక్తా లేడీస్ అనే ఇంకో సినిమా కూడా వచ్చింది. అర్జున్ రెడ్డి తెలిసినంత మందికి లక్తా లేడీస్ గురించి తెలుసా అనేది నాకు సందేహం. అంటే ఒక సరుకు అమ్ముకోవాలి అంటే సినిమా ప్రొడక్షన్ కూడా ఇట్స్ ఎ కమోడిటీ కదా, దాన్ని కూడా ప్రొడక్షన్ చేసినంత మాత్రమే సరిపోదు, దాన్ని అమ్ముకోవాలి అంటే మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవాలి అంటే డబ్బు ఉండాలి. అంటే డబ్బుండి మార్కెటింగ్ చేసుకుంటే పనికిరాని సరికైనా అమ్ముడుపోయేటటువంటి ఒక సిస్టమ్ లో ఉన్నాం, ఒక మాటలో చెప్పాలంటే. సో మన ఆంధ్ర రాష్ట్ర సినీ ప్రపంచం గురించి మనకి కొంచెం అర్థమవుతుంది. అలాగే బాలీవుడ్ సంగతి అర్థమవుతుంది, హాలీవుడ్ సంగతి అర్థమవుతుంది. ఇందులో పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు తమ సరుకుని అమ్ముకోవడానికి వీలైనటువంటి పద్ధతి ఏమిటి అనేది ఆలోచిస్తున్నారు. దాన్ని అది ఎలాంటి సరికైనా విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం మళ్ళొకసారి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు దగ్గరికి